హలో అండి. ఈ వీడియోలో గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే ప్రతి యాస్పెక్ట్‌కి యూజ్‌ఫుల్ అయ్యే వీడియో అండి ఇది. సో, ఇందులో వచ్చిన క్వెషన్స్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఎక్కడో ఒక క్వెషన్ అయినా మీకు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. సో, ప్రతి క్వెషన్ మీరు చూస్తూ వెళ్ళినట్లయితే తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియంకి బైలింగ్వల్‌లో ఉండే విధంగా కూడా నేను ప్రతి క్వెషన్ పెట్టాననమాట. మీరు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఎటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మీరు గ్రూప్ 1 నుంచి మీరు ఎస్ఏ కానిస్టేబుల్ ఏ జాబ్‌కైనా సరే ఇది యూజ్ అవుతుంది. ప్రీవియస్ జరిగిన ఏపీ డీఎస్సీలో, హైకోర్టులో అలాగే తెలంగాణ ఎగ్జామ్స్‌లో కూడా ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ వచ్చాయండి. సో, మీరు ప్రతి క్వెషన్ చూసుకుంటూ ఎగ్జామ్ ముందు చూసినా సరే సరిపోతుందండి. ఇక మీరు ఫస్ట్ క్వెషన్ చూసినట్లయితే ఆర్టికల్ 25 ఏ హక్కుకు సంబంధించినది? ఆన్సర్ మత స్వేచ్ఛ హక్కు. సో, ఇది వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్‌లో ఒక హక్కుగా మనం చెప్తాము. అయితే మీకు ఆల్రెడీ ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలిసుంటే ముందు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోండి. లేదంటే తెలియని వాళ్ళు ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తాను వినండి. మొత్తం మనకు ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి? ప్రెజెంట్ అయితే 6 ఉన్నాయండి. సో, అందులో మనకి ముందుగా అయితే 7 ఉండేవి. 7 ఒకటి తీసేశారనమాట. అదే ఆస్తి హక్కు. ఎక్కువ శాతం అడిగే క్వెషన్ ఏంటంటే ఈ ఆస్తి హక్కు మీదే అడుగుతున్నాడు. ఎందుకంటే అది తొలగించారు కాబట్టి. సో, మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందులో మనకి 7 ఉండేవి. ప్రెజెంట్ అయితే 6 ఉన్నాయి. సో, తొలగించింది ఏంటి? ఆస్తి హక్కును తొలగించారు. సో, ఆస్తి హక్కును దేని ద్వారా తొలగించారు? ఏ ఇయర్‌లో తొలగించారు అని అడగొచ్చు. సో, 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. ఎప్పుడు తొలగించారంటే 1978లో తొలగించారు. సో, ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్స్‌లో అడుగుతాడు. ఇక నెక్స్ట్ క్వెషన్ చూద్దాం మనం. మాల్గుడి డేస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆర్కే నారాయణ. సో, ఆర్కే నారాయణ గారి బుక్స్ ఫేమస్ బుక్స్ అండి. అలాగే మనకి ఇంకా చాలా ఫేమస్ రైటర్స్ ఉన్నారు. సో, వారి బుక్స్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఉంటారు. సో, ఆ లిస్ట్ నేను తర్వాత కింద పీడిఎఫ్‌లో పెడతాను. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ ఓటు హక్కు వయసు 21 నుంచి 18 ఏ సవరణతో తగ్గించబడింది? అంటే వయసు 21 నుంచి 18 వరకు ఏ సవరణ ద్వారా తగ్గించబడింది అంటే 61వ రాజ్యాంగ సవరణ అండి. సో, మనకి 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించారంటే 21ని మీరు 61ని గుర్తుపెట్టుకోండి. సో, మీకు రాజ్యాంగ సవరణ చట్టం కూడా గుర్తుంటుంది. సో, మనకొచ్చేసి నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు చేసుకుంటామంటే జనవరి 25న మనం ఓటర్స్ డే చేసుకుంటామండి. సో, ఇది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. డ్రైనేజ్ థియరీ ఆఫ్ వెల్త్ ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ గారు ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వెషన్ 1919 రౌలత్ చట్టం తర్వాత గాంధీజీ ఏ సభ ఏర్పాటు చేశారు? సో, రౌలత్ చట్టం ఎప్పుడు చేయబడింది? 1919 గుర్తుపెట్టుకోవాలి. అలాగే గాంధీజీ ఏ సభ ఏర్పాటు చేశారు అని అడిగితే సత్యాగ్రహ సభ. నెక్స్ట్ క్వెషన్ అలాగే గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఎప్పుడు వచ్చారు? అలాగే క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు? అలాగే ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు స్టార్ట్ చేశారు? అవన్నీ మీరు ప్రతి ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్లీ ఇంపార్టెంట్ అవి. ఇక నెక్స్ట్ క్వెషన్ 88వ రాజ్యాంగ సవరణ 2003లో దేనికి సంబంధించినది? ఆన్సర్ సేవా పన్నుకు సంబంధించిందండి. ఈ 88వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే 2003లో చేశారు. దేనికి సంబంధించిందంటే మనకి సర్వీస్ ట్యాక్స్కి సంబంధించినది. ఇక నెక్స్ట్ క్వెషన్ పట్టణ ప్రణాళికతో సంబంధం ఉన్న పురాతన స్థలం? ఆన్సర్ హరప్పా నాగరికత అండి. సో, మనకి పూర్వం ఉన్న స్థితిగతులు అనమాట. మోహన్జాదారో, హరప్పా, లోథల్ అనేది ఒక నౌకాశ్రయం అండి. సో, అందులో ఫేమస్ అనమాట. సో, అలాగే స్థానవాడికి ఒకటి ఉంటుంది అక్కడ. సో, ధాన్యాగారాలు ఇంకా సంథింగ్ ఇంకా చాలా ఉంటాయండి. సో, మీరు అవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు. ఇక నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. గాంధీజీ మాస్ లీడర్గా మారిన ఉద్యమం అంటే గాంధీ గారు ఒక లీడర్షిప్ అనమాట. ఎక్కువగా చేసిన ఉద్యమం ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం అండి. సో, ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఇది లాజికల్గా అడుగుతాడు క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మంత్రివర్గం సంఖ్య పరిమితి ఏ సవరణతో వచ్చినది? ఆన్సర్ 91వ రాజ్యాంగ సవరణ. సో, రాజ్యాంగ సవరణలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో, దానిలో కూడా ఈ బిట్ ఒకటి ఇంపార్టెంట్ అండి. అలాగే ఇందాక ఒక క్వశ్చన్ అండి. ఒకసారి మీకు గుర్తు ఎంతమంది ఉందో గుర్తు చేసుకోండి. 21 నుంచి 18 సంవత్సరాల వరకు వయసు తగ్గించారు కదా ఓటు హక్కుకి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు? ఒకసారి రివిజన్ చేసుకోండి బ్యాక్కి వెళ్ళి బిట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కర్నోడ్ ఇంజిన్ ఎవరు కనుగొన్నారు? ఎప్పుడు?
ఆన్సర్ సాది కర్నోట్ 1824 అండి. సో ఇక్కడ మీరు కనుగొన్న వాళ్ళ పేరు మీదే ఉంటుందండి. సో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ సో ఆ విధంగా లాజికల్గా పెట్టుకొని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇంకా చాలా ఉంటాయి కదండి. మనకి టీవీ కనుగొన్న వాళ్ళు, సెల్ ఫోను, అలాగే మనకి గూగుల్, ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ మీరు ఒకసారి చదువుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, డీడీయూ జీకేవై వయసు పరిమితి ఎంత? సో ఈ క్వశ్చన్ మీకు తెలియాలంటే ముందుగా మీరు డీడీయూ జీకేవై అంటే ఏంటో తెలిసి ఉండాలన్నమాట. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అండి. ఇది వచ్చేసి మనకి ఇండియాలోను గ్రామీణ ప్రాంతంలో ఉండే అంటే యువత ఉంటారు కదండి, అంటే యూత్. సో వాళ్ళు స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకంటూ ఒక మంచి నైపుణ్యాన్ని పెంచిన తర్వాత ఒక జాబ్లో వాళ్ళని స్థిరపడేటట్లా చేస్తారండి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ప్రతి సిటీలో ఒక బ్రాంచ్ ఉంటుంది. సో ఇందులో మొత్తం ఫ్రీగానే నేర్పిస్తారండి. సో స్కిల్స్ నేర్చుకోవడమే, కానీ దాంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 15 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అండి. ఇదే క్వశ్చన్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన బిట్టేనండి ఒక రకంగా. సో దీని గురించి కూడా చాలామందికి తెలియదు, తెలుసుకోవాలనేసి బిట్ పెట్టాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బంజరు భూమి నిర్వచనం. ఆన్సర్ వచ్చేసి మనకి బంజరు భూమి అంటే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సాగు చెయ్యని భూమి అండి. అంటే సాగు చేయరు చూడండి, ఎన్ని ఇయర్స్ అంటే 5 ఇయర్స్ కన్నా ఎక్కువ సాగు చేయని భూమిని ఏమంటారంటే బంజరు భూమి అంటారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన ఎప్పుడు జరిగిందంటే మనకి 1607లో జరిగిందండి బ్రిటిష్ స్థాపన. ఇక నెక్స్ట్ క్వశ్చన్, సోడాలో CO2 కలపడానికి కారణం. ఫ్రీజ్ అలాగే ఫ్రెష్నెస్ కోసం CO2 కలుపుతారండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల నుంచి ఉద్భవించే 3 ప్రధాన నదులు ఏవి? ఆన్సర్ గంగా, బ్రహ్మపుత్ర, సింధు. ఈ 3 నదులు హిమాలయాల నుంచి ఉద్భవించే ప్రధాన నదులు. నెక్స్ట్ క్వశ్చన్, గుర్జర్ ప్రతిహార వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ నాగభట్ట ఒకటండి వంశస్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది? 48 స్థానాలు గెలుచుకుంది. సో రీసెంట్ కాబట్టి మనం కరెంట్ అఫైర్స్గా గుర్తుపెట్టుకోవాలి బిట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆర్టికల్ జోడించబడింది? ఆన్సర్ ఆర్టికల్ 21A అండి. ఈ 21A అనేది ఏంటంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనమాట, ఆర్టికల్ 21A. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత సర్వీస్ చట్టం 1951 యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ కేంద్ర మరియు రాష్ట్ర అధికారుల కోసం సాధారణ సేవా నిర్మాణం సృష్టించడం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ కాలంలో రెవెన్యూ మరియు ఫైనాన్స్ బాధ్యతలు ఎవరు చూసేవారు? ఆన్సర్ దివాస్-ఏ-కూల్. అంటే ఇవి ఇంపార్టెంట్ అండి. మొఘల్ సామ్రాజ్యమే కాకుండా విజయనగర సామ్రాజ్యం, అలాగే ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన. సో ఇయర్స్తో సహా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్, వీటి నుంచి బిట్స్ వస్తాయండి ఎగ్జామ్స్లో. ఈ ఎగ్జామ్లోనే అడుగుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. బ్రిటిష్ పాలనలో భారతదేశపు మొదటి రాజ్యాంగ చట్టం ఏమిటి? ఆన్సర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో యొక్క 100వ మిషన్ కోసం ఏ లాంచర్ను ఉపయోగించారు? GSLV F-15 అండి. సో ఇది 100వ మిషన్ కోసం కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్గా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి జన్యు మార్పిడి గొర్రె ఏది? ఆన్సర్ కాశ్మీర్ మొరీనో అండి. సో అంటే మనకి మొదటి అన్నదానికి ఎప్పుడు ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. అలాగే మొదటి స్టార్ట్ చేసింది ఏంటో మనకి తెలిసి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీకి సహాయం చేసిన మౌలానా ఫిరంగి మహల్ ఏ నగరం నుంచి వచ్చారు? ఆన్సర్ లక్నో అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ క్షిపణులను అడ్డుకోవడానికి ఏ వ్యవస్థను మోహరించారు? ఆన్సర్ రష్యాకి చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నండి. సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, మనకి రీసెంట్గా మనకి జరిగిన సింధూర్ అనే ఆపరేషన్ మీద ఇచ్చిన క్వశ్చన్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, IAS మరియు IPS వంటి పరిపాలనా సేవలను ఎవరు నియంత్రిస్తారు? ఆన్సర్ UPSC ద్వారా రిక్రూట్మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్యవేక్షణ అండి. సో ఎవరు నియంత్రిస్తారంటే UPS ద్వారా రిక్రూట్మెంట్ అండి, అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నమాట ఈ IAS అలాగే IPS పరిపాలన సంబంధించిన సేవలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, యశోద పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం.
ఈ యశోదా పథకం ద్వారా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే నవజాత శిశువులు ఉంటారు కదండి, వాళ్ళకి ఆరోగ్యవంతమైన సేవలు అందిస్తారనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఎప్పుడంటే ఆన్సర్ వచ్చి 2003లో ప్రవేశపెట్టారండి దీన్ని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎఫ్ఆర్బి ఎంఈ అని కూడా అడుగుతాడు షార్ట్ కట్ ఫామ్లో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 2025లో కళింగ సూపర్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ ఒడిస్సా ఎఫ్సి అండి. ఇది ఒక రకమైన క్రీడ అండి, ఫుట్బాల్ టైప్లో ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఒడిస్సాలోని భువనేశ్వర్లో జరిగింది. ఈ గేమ్ మనకి మే నెలలో జరిగిందండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నీరజ్ చోప్రా 2025లో దోహ్ డైమండ్ లీగ్లో 90 మీటర్ల కంటే ఎక్కువ జవాలిస్ విసరడం ఎందుకు చారిత్రాత్మకం? అంటే హిస్టారికల్ ఎందుకు అయ్యింది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ చూసినట్లయితే మనం, ఆయన అంతర్జాతీయ పోటీల్లో 90 మీటర్ల మార్కు దాటిన తొలి భారతీయుడు అయ్యాడండి. అంటే 90 మీటర్ల కన్నా ఎక్కువ చేసిన ఎవరంటే ఈ నీరజ్ చోప్రా గారండి. సో అందుకనే ఆయన హిస్టారికల్ మార్క్గా పేరు పొందారనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రహార్ మిలిటరీ వ్యాయామం 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో జరిగిందండి. ఇది తవాంగ్ సెక్టార్ అనమాట. సో ఇది వచ్చి మనకి 2025 మిలిటరీ ఒక ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ క్వశ్చన్, అలాగే ఎక్సర్సైజ్లు ఉంటాయండి, సో వాటి మీద బిట్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 దేనికి సంబంధించినది? ఆన్సర్ చట్టం ముందు సమానత్వం అండి. సో ఈక్వాలిటీ అన్నమాట. సో ఈ ఆర్టికల్ 14 వచ్చి మనకి చట్టం ముందు సమానం అయితే, అలాగే మనం హక్కుల్లో చూసినట్లయితే ఇది వచ్చి మనకి సమానత్వ హక్కు మొదటి హక్కు ఉంటుందండి. సో ఇది వచ్చి మనకు 14 నుంచి 18 వరకు ఉంటుందన్నమాట. ఫస్ట్ 14 చట్టం ముందు సమానత్వం అండి. 15 చూస్తే మనం కుల జాతి మతలో దేంట్లో మనం వివక్షత చూపించకూడదు. అలాగే మనకు 16 చూసినట్లయితే ఉద్యోగాలు ఉంటాయి కదండి, దాంట్లో సమాన అవకాశాలు ఇవ్వాలని. అలాగే 17 చూసినట్లయితే మనం అంటరానితన నిషేధం అండి. అలాగే 18 చూసినట్లయితే మనకి బిరుదులు పెట్టుకుంటారు కదండి, సో వాటిని కూడా రద్దు చేసే అధికారం ఉంటుందన్నమాట. ఇవి బాగా ఇంపార్టెంట్ అండి. అలాగే స్వేచ్ఛ హక్కు, ఇవన్నీ హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి మీద బిట్ లేకుండా ఉండదండి పేపర్ మ్యాక్సిమము. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, గవర్నర్కు ఎవరు ప్రమాణం చేయిస్తారు? ఆన్సర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఐపీసీ 49(8)(a) దేనికి సంబంధించినది? ఆన్సర్ భార్య పట్ల భర్త లేదా అతని బంధువులు క్రూరత్వం అండి. సో 1983లో చేర్చబడింది అనమాట. ఇది కూడా ఒక రకమైన ఇంపార్టెంట్ బిట్టేనండి. సో ఎక్కువగా ఇది గ్రూప్ 2 లెవెల్లో అడిగే బిట్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల పతనం 1323 తర్వాత హరహర భుక్తరాయులను ఎవరు బంధించారు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఈ హరహర రాయలు బుక్కరాయలు ఎవరంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. సో ఇవి ఇంపార్టెంట్ అయిన విషయాలండి. సో ఈ వీడియోలో నేను టాప్ 35 బిట్స్ చెప్పానండి. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో మీకు వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అనేవి ప్రతి కాంపిటేటివ్ ఫీల్డర్కి ఎగ్జామ్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.